ఫిబ్రవరి 4 దేవుని వాగ్దానం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీ 3:26. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఆదివారము పునరుద్ధాన దినమున దేవుని మహాకృపను బట్టి ఈ ఆదివారంలో దేవుణ్ణి స్తుతించే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. మనము దేవుని కుమారులుగా ఉన్నాము అనే ఈ గొప్ప వాగ్దానం మన జీవితాలను ఎంతో బలపరుస్తుంది. విశ్వాసము అనేది ఎవరిలో అయితే కలిగి ఉంటుందో వారందరూ కూడా ఆ విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు కలిగి ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి వారు దేవుని కుమారులుగా పరిగణించబడతారు అని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరందరూ కూడా విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రియులారా, చాలామంది దేవుని బిడ్డలుగా ఉండాలని కోరుకుంటారు. ఆయన సంతతిగా మారాలని కోరుకుంటారు. దేవుని బిడ్డలుగా ఉండడం వల్ల ఆశీర్వాదమని చాలా ఆశపడతారు. అయితే విశ్వాసాన్ని మాత్రం కనబరచలేరు. ఎవరైతే విశ్వాసాన్ని కనబరుస్తారో వారు మాత్రమే దేవుని బిడ్డలు. ఎందుకనంటే మనం క్రీస్తుని కలిగి నమ్మి ఆయనను వెంబడిస్తున్నాం. దేవుని బిడలగా మారడానికి ఒకటే ఒక ఆయుధం, దేవుని యందు విశ్వాసం ఉంచటం. మరి నీవు క్రీస్తు యందు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టలై ఉండరు, కుమారులుగా కుమార్తెలుగా ఉండలేరు, ఆయన రాజ్యాన్ని చేరలేరు. మరి విశ్వాసులుగా పిలువబడుతున్న నీవు నేను మనమందరం దేవుని యందు క్రీస్తు యందు గొప్ప విశ్వాసాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతాం. ప్రియులారా, ఈరోజు మరి నీ విశ్వాసం ఎలా ఉంది? దేవునిలో నువ్వు విశ్వాసం కలిగి ముందుకు వెళ్తున్నావా? నేను నువ్వు పరిశీలించుకో. ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్న వారి జీవితాలు ఎంతో ఆశీర్వదింపడతాయి. అలాంటి దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన రాత్రంతా మంచి నిద్రనిచ్చారు. ఈ నూతన దినం మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి వందనాలు. విశ్వాసము నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ ఆత్మత నింపండి. ఇతర ప్రయాణాల్లో, పనులలో, ఆరాధనలన్నింటిలో తోడుకుండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. ఎవరైతే తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినమంతా నీవే తోడుగుండండి నాయన. ఆయా పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విజయాలు దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. అపవాది నుండి తప్పించి తండ్రి నీ ఆత్మతో నింపండి. విశ్వాస వీరులుగా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించుమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.